ఇక ఇందిరమ్మ ఇళ్లను ఇయ్యకుంటే ఓట్లు అడగం. ఇందిరమ్మ ఇల్లు ఏడ ముగ్గు పోసిర్రు, ఏడ పునాది దవ్విర్రు, ఏడ పిల్లర్ పొక్క తీసిర్రు, ఏ పిల్లర్ వేసిళ్ళు, ఏ గోడ కట్టిళ్ళు, ఏ స్లాబ్లు వేసిళ్ళు, ఏడ దర్వాజాలు నిలబెట్టిళ్ళు. ఏడాదిలో మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? ఇల్లు ఇచ్చిన ఊళ్ళల్లోనే పోటీ చేస్తాం, నన్ను కాపాడుకునే బాధ్యత కార్యకర్తలేదే. మోడీ కేసీఆర్ పాలనపై చర్చకు సిద్ధం. నేను ఓడితే ముక్కు నేలకు రాస్తాం. మేము అధికారంలోకి వచ్చాక కొడంగల్ ప్రాజెక్టు చేపట్టాం. జిల్లా అభివృద్ధికి ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేస్తా. బడ్జెట్ నుంచి కేటాయించడానికి రెడీగా ఉన్న నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే తెలంగాణలో ఏ జిల్లాలో కూడా ఈయన పోటీ చేయదు, ఏ గ్రామంలో కూడా పోటీ చేయదు. గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లనే ఇలా తెలంగాణ కాంగ్రెస్ ఇస్తున్నది. అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పోటీ చేయొద్దు అని చెప్పడానికి ఒక సాక్ష్యం. నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే మోడీ కేసీఆర్ పాలనకు ఈయన చర్చకు సిద్ధం కంటే 365 రోజులలో రేవంత్ పాలన మీద చర్చకు బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళు చర్చ పెడితే బాగుంటుంది. బీఆర్ఎస్ వాళ్ళొద్దు, వీళ్ళిద్దరే చర్చ పెట్టాలి. ఫస్ట్ వీళ్ళిద్దరు తేలిన తర్వాత వాళ్ళ దొంగెవలు దొరెవలు తేలిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే ఓట్లు అడగద్దు, అడగద్దు, ఇంకా ముచ్చటద్దు. కాంగ్రెస్ ఓట్లు అడగద్దు. ఇక మీరు ఏ గ్రామంలో ఇయ్యలే, ఇప్పటి వరకు ఎక్కడ కూడా భూమి పొక్కదీసింది లేదు, పిల్లర్ పొడిచింది లేదు. అలాంటివి మీరెట్లిస్తారా? రేవంత్ సవాల్కు నేను సిద్ధం. ఏ రోజు ఎక్కడో చెప్పాలి, చెప్పిన చోటుకి సమయానికి వస్తా. పనికి మాలిన 14 నెలల పాలనపై చర్చిద్దాం. పిచ్చి ప్రేలాపనలు ఉతికి ఆరేసి చావురేవ పెడతా. నిందలు మాని తెలంగాణ ప్రయోజనాలు కాపాడు. పోతిరెడ్డి పాడుకు పొక్కబెడుతుంటే బయటకు వచ్చినాం. నాడు 40 రోజులు అసెంబ్లీని స్తంభింపజేస్తాం. పాలమూరు ఉసురు పోసుకుంటున్న ఊసరవెల్లి సీఎం రేవంత్ పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మంచిగా ఉన్నదా? ఇక్కడ ఏదో సంచలనమైన వ్యాఖ్యలు చేసే మా రేవంత్ అన్న ఇక్కడ దొరికిపాయ. అన్న నీకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారో నాకు తెలియదు, కానీ నీకు ఎవరు మాట్లాడమని చెప్తున్నారో తెలియదు, కానీ ఆ యొక్క అక్షరాలని నిన్ను ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. 3 రంగుల జెండా పాటకి ఎంత హోప్ ఉన్నదో నాకు తెలియదు, కానీ మీరు ఈరోజు మాట్లాడే పచ్చి అబద్ధాలు తెలంగాణ సమాజానికి డైరెక్ట్గా అర్థమైపోతున్నాయి. ఈ ప్రపంచంలో మీరు దేని గురించి అయినా ప్రచారం చేయండి, కానీ మౌత్ టు మౌత్ ప్రచారం అయిన తర్వాత ఎవరు దాన్ని ఆపాలి. ఇది ప్రజా ఉద్యమం, ఇంకా ప్రజల ఉద్యమం మొదలవుతున్నది, ఇప్పుడిప్పుడే మొదలవుతున్నది. ఆ ప్రజా ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. నేను చెప్తున్నా కదా,